హలో అండి అందరికీ. ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు మేము వెళ్ళబోతుంది అయితే అప్పనపల్లి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇది రాజమండ్రికి 85 కిలోమీటర్ల దూరంలో, అమలాపురానికి 35 కిలోమీటర్ల దూరంలో అప్పనపల్లిలో కొలువైన శ్రీనివాసుడి చరిత్ర ఈనాటిది కాదు. ఈ దేవాలయానికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది. అప్పనపల్లి గ్రామం పవిత్రమైన వైనతయి నది ఒడ్డున ఉంది. ఈ ఊరికి 3 ప్రక్కల గోదావరి నది, 4 ప్రక్కల బంగాళాఖాతం ఉన్నాయి. పచ్చటి వరి చేలు, విస్తారంగా కొబ్బరి తోటలు, పనస చెట్లు, కూరగాయల మడులతో కోనసీమలో విశేషంగా ఆకట్టుకుంటున్న దేవాలయం అప్పనపల్లి. ఈ ఆలయ నిర్మాణానికి మూలపురుషుడు మొల్లెటి రామస్వామి. ఆయనకు కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్పించి తన వ్యాపార లాభాలతో అప్పనపల్లిలో ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారు. ఈ మొల్లెటి రామస్వామి అనే ఆయన కొబ్బరికాయల వ్యాపారం చేసుకునేవాడు. ప్రతి సంవత్సరం కొబ్బరికాయలు వ్యాపారంలో వచ్చిన డబ్బును పట్టుకెళ్ళి తిరుపతిలో హుండీలో వేసేవాడు పట్టుకెళ్ళి. కానీ ఒక సంవత్సరం ఈయన్ని అనుమతించలేదు అక్కడికి. అందుకని ఈయన పడుకుండి కలలో బాలబాలాజీ అదే స్వామి, నేను బాలుడి రూపంలో ఇక్కడ వెలుస్తానని అప్పనపల్లిలో అని కలలో చెప్పారు. కొబ్బరికాయలే వెలిచారనమాట ఆయన. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే క్రిషి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గుడిలోకి అయితే వచ్చేసాం అనమాట. జనం చూసారా, ఎక్కువగా లేరు, నార్మల్గా ఉన్నారు జనం. మేమైతే మార్నింగ్ వెళ్ళిపోయాము 6-7 టైంకి. ఇదైతే శివాలయం అనమాట. అక్కడికి శివాలయం ఉంటుంది. ఓ పక్కన స్వామి ఉంటారు, శివయ్య పక్కన అమ్మవారు ఉంటారు. శివలింగం చూసారు, వచ్చి దర్శనం చేసుకున్నాం. అయితే అప్పనపల్లి పాత గుడి అనమాట. ఇక్కడ కూడా లైన్ ఉంది. ఇక్కడ మంచిగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడైతే తెలియని వాళ్ళు గుడి కథ అయితే ఆ బోర్డు మీద రాశారు అనమాట. తెలియని వాళ్ళు చదవచ్చు, విశిష్టతను తెలుసుకోవచ్చు, గుడి విశిష్టతని. నెక్స్ట్ అయితే అంతర్వేది గుడికి వచ్చేసాం అనమాట. చూసారు, అంతర్వేది గుడి ఇంత విశాలంగా ప్రశాంతంగా. వర్షం కూడా వచ్చింది. ఇక్కడ హోమం కూడా జరుగుతుంది. అయితే గుడి అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నాం. ఇదైతే గుడి బయట అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అయితే ప్రసాదాలు ఇస్తారు, టికెట్ ఇస్తారు. రైట్ సైడ్ ఏమో ప్రసాదాలు ఇస్తారు. అక్కడైతే అంతర్వేది వెళ్ళి మళ్ళీ బీచ్కి కూడా వెళ్ళాం అనమాట. చూసారా ఎంత బాగుందో. అంత మా పిల్లలు చెప్పన్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి 1 or 2 hours ఉంది. ఇక్కడైతే అన్నాచెల్లెలు గట్టు ఉంది. వాటర్ బ్లూ కలర్ ఉంది. ఇక్కడేమో శాండ్ టైప్